ఈరోజు ఒక మంచి కథ విందామా? రంగాపురం అనే ఊరిలో పుల్లయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతను ఒకరోజు పని మీద పక్క ఊరికి నడుచుకుంటూ బయలుదేరతాడు. ఎండ ఎక్కువగా ఉండటం వలన కొంచెం దూరం నడిచేసరికి బాగా అలసిపోతాడు. దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు అతనికి కనిపిస్తుంది. దాని నీడలో విశ్రాంతి తీసుకొని కొంచెం సేపు తర్వాత బయలుదేరుదాము అని అనుకుంటాడు. ఆ చెట్టు వైపు వెళుతుండగా అతని కాలికి ఒక పెద్ద గుమ్మడికాయ తగులుతుంది. దానిని పరీక్షగా చూస్తూ ఇంత సన్నని తీగకు ఇంత పెద్ద కాయలు ఎలా కాస్తున్నాయి అని ఆశ్చర్యపోతూ మర్రి చెట్టు వైపు వెళ్తాడు. అక్కడ పుల్లయ్య కాలికి మర్రి పళ్ళు తగులుతాయి. వాటిని కూడా పరీక్షగా చూస్తూ ఇంత పెద్ద చెట్టుకు ఇంత చిన్న కాయలా, ఇది మరీ అన్యాయం అని అనుకొని సన్న గుమ్మడి తీగకు పెద్ద కాయలతో భారం మోస్తుంటే ఇంత పెద్ద చెట్టుకి చిన్న చిన్న కాయలు. నేనే దేవుడిని అయితే గుమ్మడి తీగకు మర్రికాయలు, మర్రి చెట్టుకు పెద్ద గుమ్మడికాయలు ఇచ్చేవాడిని అని అనుకుంటాడు. ఇంతలో గాలికి మర్రి చెట్టు కొమ్మలు కదలడం వలన ఒక మర్రి పండు అతడి తలపై పడింది. వెంటనే ఉలిక్కి పడతాడు. దేవుడు చాలా తెలివైనవాడు కాబట్టే అలా సృష్టించాడు. లేకపోతే ఈ పాటికి ఆ గుమ్మడికాయ ఈ మర్రి చెట్టుకి కాసుంటే నా తల బద్దలైపోయిండేది అని అనుకుంటాడు. దేవుడిని తప్పు పట్టడం తెలివి తక్కువతనం అని అనుకుంటాడు.